హలో గైస్, ప్రెసెంట్ గామి సినిమా అయితే G5 లో ట్రెండింగ్ లో ఉంది. చూడండి, వాళ్ళు ఆ మూవీ వెళ్ళి ముందు చూసేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇన్ అవర్ తెలుగు సినిమా. వన్స్ సినిమా చూడటం స్టార్ట్ చేశాక ఎక్కడా బోరు కొట్టకుండా ఎంగేజింగ్ గా సినిమా అంతా చూసేలా చేస్తాడు. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమా మీద నాన్ స్పాయిలర్ రివ్యూ కోసం మా ఛానల్లో ఉన్న ఈ వీడియో చూడండి. ప్రెసెంట్ అయితే స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మాత్రం చాలా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొంతమందికి చాలా నచ్చింది, కొంతమందికి అస్సలు నచ్చలేదు, కొంతమంది అసలు ఏంట్రా ఈ సినిమా అన్నారు, ఇంకొంతమంది ఇంకా బాగా తీసుంటే బాగుండేది అన్నారు. ఈ వీడియోలో నేను డైరెక్టర్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ రా ఇది అని నాకు అనిపించిన విషయం ఒకటి చెప్తాను. మేబీ ఈ రీజన్ వల్లే చాలా మంది వైడర్ ఆడియన్స్ కి ఇది ఎక్కలేదేమో. పాయింట్ ఏంటంటే, రీసెంట్ గా ఒక వీడియోలో హీరో విశ్వక్ సేన్ ఏమన్నారంటే, మూవీ స్టార్టింగ్ లో అఘోరాస్ విశ్వక్ సేన్ క్యారెక్టర్ ని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి అని చెప్పి అంటారు కదా. యాక్చువల్ గా అసలు ఎందుకు పంపించేయాలనుకుంటున్నారు అనే దానికి కూడా రైటర్ డైరెక్టర్ ఒక రీజన్ అనుకున్నారంట. ఆ రీజన్ ఏంటంటే, ఒక సిచ్యువేషన్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ శంకర్ తన కళ్ళ ముందే ఒక గుడిసెలో చిన్నపిల్లోడు కాలిపోతుంటే తనకి టచ్ చేయలేని ఒక కండిషన్ ఉండడం వల్ల ఆ పిల్లోడిని కాపాడు. సో ఆ పిల్లోడు చచ్చిపోతాడు. ఈ రీజన్ వల్ల అఘోరా శంకర్ మన ఆశ్రమం నుండి పంపించేయండి అని చెప్పి అంటారు. నాకు తెలిసి ఈ సీన్ తీసేయడం సినిమాకి చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి హ్యాఫోఫోబియా అనే కండిషన్ మనకు తెలియదు. సో ఇంట్రడక్షన్ లో ఆ కండిషన్ ఎలా ఉంటుందనే దాని మీదే ఫోకస్ చేశారు. దాని వల్ల తనకేమవుతుందని యాక్చువల్ గా చూస్తున్న ఆడియన్స్ కి ఈ కండిషన్ గురించి ఎక్కువ తెలియదు. అది తెలియనప్పుడు అట్లీస్ట్ ఆ కండిషన్ ఉండటం వల్ల హీరోకి కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి వచ్చాయి, ఆ కాన్సిక్వెన్స్ హీరోని పర్సనల్ గా ఎలా దెబ్బతీసింది అనే దానికి మాత్రం ఆడియన్స్ రిలేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం మూవీ తీసుకోండి. హీరోకి చెవుడు అనే ఎబిలిటీ కూడా ఒక క్యారెక్టర్ లా ఉంటుంది. ఆ చెవుడు అనేది ఫన్ క్రియేట్ చేయడానికి యూజ్ చేశారు. తన అన్న ఆఖరి మాటలు వినలేని ఒక సిచ్యువేషన్ చూపించి ఎమోషనల్ గా కూడా మనల్ని టచ్ చేశారు. అది సుకుమార్ మాస్టర్ స్ట్రోక్. అండ్ లైగర్ సినిమాలో హీరోకి నత్తి ఉంటది. సినిమాలో సరైన రైటింగ్ లేకపోవడం వల్ల హీరోకున్న ఆ నత్తి ఎబిలిటీని మనం బొంగు కూడా లెక్క చేయం. ఇక మొమెంటో లాంటి సినిమాల్లో అయితే హీరో హెడ్ స్పేస్ లోకే మనం వెళ్ళిపోతాం. ఓకే, అలానే గామి సినిమాలో అయితే ఇందాక చెప్పిన సీన్ ఉండుంటే హీరో జర్నీ చాలా మీనింగ్ఫుల్ గా అండ్ మనం కూడా తనకి కేర్ చేసేలా ఉండేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే హీరో గిల్టీతో చేసే ఈ జర్నీ అండ్ హీరోయిన్ కి చెయ్యందించి సహాయం చేయాలనుకున్న ఈ సీన్ కి ఇంకా చాలా విజిల్స్ పడి, ఈ సీన్ ఒకవేళ ఉండుంటే ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చేదంటే, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ ఎంజే ని కాపాడే సీన్ లో ఎంత సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుందో అలాంటి మంచి ఇంపాక్ట్ ఆడియన్స్ కి ఇచ్చేది. హ్యాఫోఫోబియా కండిషన్ అర్థం కానోడు కూడా హీరో క్యారెక్టర్ కి రూట్ అవుతాడు. అండ్ ఫైనల్ గా హీరో మారిపత్రాలను తీసుకున్నప్పుడు ఇంకా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే హీరోని డిఫైన్ చేసే మూమెంట్ అది. అందుకే మనం విశ్వక్ సేన్ క్యారెక్టర్ కన్నా కూడా ఈ ఇద్దరు చిన్నపిల్లల క్యారెక్టర్ ఇంకా ఎక్కువ రూట్ అవుతాం బికాస్ ఆఫ్ ది డేంజరస్ సిచ్యువేషన్స్ దే ఆర్ ఇన్. ఓకే గైస్, ఈ విషయం గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.